డిసెంబర్ 4 నాడు పెద్దపల్లికి వచ్చినప్పుడు 4 పోలీస్ స్టేషన్ కావాలని చెప్పి అడిగితే ఆనాడు ఒకటే జీవో ద్వారా 4 పోలీస్ స్టేషన్లను మంజూరు ఇచ్చినటువంటి పోలీస్ స్టేషన్లను అదేవిధంగా మార్కెట్లో ఆనాడు కూరగాయల మార్కెట్లే కూరగాయలు అమ్ముకునేటువంటి సోదరులు కానీ హోల్సేల్ దుకాణందారులు కానీ వారితో పాటు మరి పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి వ్యాపార వర్గాలు కానీ అందరూ కలిసి మేము మీకు సపోర్ట్ చేస్తూ ఉన్నాం, మీరు గెలిచిన తర్వాత మా మార్కెట్ను పాత మార్కెట్లే ఉంచాలని చెప్పి ఆనాడు నాతోని హామీ తీసుకున్న తర్వాత ఆనాడు దానికి వాళ్ళ 4.5 కోట్లతోని శంకుస్థాపన చేసే కార్యక్రమం కానీ ఇవన్నిటి కోసం మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా సోదరులు భానుప్రసాదరావు గారు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు, జిల్లా కలెక్టర్ కోయ హర్ష గారు, అదేవిధంగా అన్నయ్య గౌడ్ గారు, నరేందర్ రెడ్డి గారు, వారితో పాటు ప్రకాశ్రావు గారు, స్వరూప గారు, వేదికను అలంకరించినటువంటి సింగిల్ విండో చైర్మన్, మరి ఇంత లేట్ అయినా కాలాతీతమైన మరి వేలాదిగా తరలి వచ్చినటువంటి పెద్దపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరి అలా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్తే 466 ఇళ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారుల సోదరులకు సోదరిమణులకు అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు అందరికీ నా నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ మరి వాళ్ళ చాలా పండుగ దినం. ఎందుకంటే ఆనాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఆనాడు 2014 ఎన్నికల ముందు అప్పటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారు అల్లుడెక్కడా బిడ్డెక్కడా కొడుకెక్కడా కోడలెక్కడా అని చెప్పి ఆనాడు ఇల్లు ఇవ్వకుండా 10 ఏళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి 10 ఏళ్ళు ఇల్లు ఇవ్వకుండానే ఇంటికి పోయినటువంటి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ మీకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఆనాడు ఇక్కడ మేనిఫెస్టోలో శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఆనాడు 5 లక్షల ఇల్లు ఇస్తాం, ప్రతి పేదవానికి ఇల్లు ఇస్తాం, ఇల్లు లేనటువంటి భూమి లేనటువంటి వాళ్ళకు 2వ 3వ విడతలు కూడా భూమి ఇచ్చేటువంటి అవకాశం కల్పించి ఇల్లు ఇస్తామని చెప్పి 5 లక్షల ఇల్లు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి మాట తప్పకుండా మడమ తప్పకుండా ఇవాళ పేదలకు ఇల్లు ఇచ్చినటువంటి గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఇక్కడే ఉన్నారు మన హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 3500 ఇల్లు ఇచ్చి ప్రతి శాసనసభ్యునికి అక్కడటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జికి ఇల్లు ఇచ్చి ఇవాళ పేదవాళ్ళని గుర్తించి ఎవరైతే నిజమైనటువంటి పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఇల్లు అంటేనే కాంగ్రెస్ పార్టీ ఇల్లు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేదే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఏదైతే ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారో ప్రజలు నమ్ముతూ ఉన్నారో ఆ ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇక్కడ కేవలం 60-70% ఇళ్లను పూర్తి చేసి ఆనాడు ఎలక్షన్ ఎన్నికల ఏడాది ముందు మేఘాల మీద ఇండ్లు సెలెక్ట్ చేసి రోడ్లు లేవు, స్ట్రీట్ లైట్లు లేవు, కరెంటు లేదు, శానిటేషన్ లేదు, వాటర్ తాగునీరు లేదు, 466 ఇండ్లు ఆడ నిలబెట్టి ఆడ పెట్టిపోతే సంవత్సరం ఉన్న కాల పరిమితి ఉన్న పూర్తి చేయకపోతే మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు మాట ఇచ్చి ఇవాళ జిల్లా కలెక్టర్ గారు నేను దాదాపు ఇద్దరం కలిసి ఒక 20 సార్లు ఈ ఇళ్ళల్లో పర్యటించి ఇవాళ బ్రహ్మాండంగా రోడ్లు, లైటింగు, తాగునీరు, శానిటేషను ఏ ఇంటికి కూడా ప్రాబ్లం లేకుండా ఇవాళ చందపల్లి కానీ అక్కడ హనుమంతునిపేట రాంపల్లి గేట్ అవతల కానీ 466 ఇళ్ళకు సంబంధించి ఇవాళ బ్రహ్మాండంగా రోడ్ల నిర్మాణం కానీ అన్నీ కూడా చేసి ఇవాళ మీ అందరికీ నేను ఆనాడు మీకు ఒకటే చెప్పిన ఇక్కడటువంటి మా అక్కలకు చెల్లెలకు అమ్మలకు మీరు ఇళ్ళలో పోతే ఉండలేరు, కరెంటు లేదు, తాగడానికి నీళ్లు లేవు,
నడవడానికి రోడ్డు లేదు. ఇవన్నీ అయిపోయిన తర్వాతనే మిమ్మల్ని అందరినీ మంత్రి శ్రీధరబాబు గారిని సంబంధిత మంత్రిని తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ అక్కడ ఉంచిపిచ్చే బాధ్యత నాది అని చెప్పి మీకు మాట ఇచ్చిన 12 నెలల మరి జిల్లా కలెక్టర్ గారు నేను మేమందరం కలిసి ఇవాళ కఠోర శ్రమ చేసి ఇవాళ ప్రభుత్వం దగ్గర నుండి రూపాయి అడగకుండా ఇక్కడ మాకు మేమే సమీకరించుకొని ఇవాళ బ్రహ్మాండంగా మీకు ఇండ్లు ఇచ్చినాం. ఆ ఇండ్లను చూస్తే ఇవాళ నా మనసు కడుపు నిండింది. నేను ఇవాళ పొద్దుగాటి నుంచి టిఫిన్ చేసి వచ్చిన షుగర్ పేషెంట్నైనా ఆ ఇండ్లను చూసిన తర్వాత నిజంగా కూడా నాకు ఆకలి అయితే లేదు. ఎందుకంటే ఇవాళ మీరు ఆనాడు ఇదంతా బ్లాక్ సాయిల్ నల్లరేగడి భూములు, ఇవన్నీ నీళ్లు లేవు, కరెంటు లేదు. ఈ భూమి ఈ రోడ్ల మీదకి నిన్ను నడవాలంటే మడికట్ల నడిచేటువంటి పరిస్థితి ఉన్నటువంటి రోడ్లు. ఆనాడు నేను ఇక్కడికి ఈ ఇండ్లను చూద్దామని వస్తే బురదలకు వెళ్ళి మీరు నేను మనందరం కలిసి ఆ రోజు వచ్చినాం. మరి అటువంటి పరిస్థితి ఇవాళ. అదే కాదు ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గానికి కానీ పెద్దపల్లి పట్టణానికి సంబంధించి ఆనాడు మీరు ఏరి కోరి 2 సార్లు ఒక దుర్మార్గును నమ్మి ఒక మోసగాన్ని నమ్మి ఆనాడు మీరు ఓట్లేస్తే మిమ్మల్ని అనేక రకాలుగా ఆనాడు ఇబ్బంది పెట్టారు. నేను చెప్పిన ఆనాడు 2018లో మీ విజయన్న ఓడినా గెలిచినా మీతోనే ఉంటాడు, గెలిస్తే మీకు ఇంకో తీరు న్యాయం చేస్తా, ఓడిపోతే కూడా మీ ఎమ్మడి వండుకుంటూ ఇంకోసారి ప్రజలకు న్యాయం చేస్తా అని చెప్పి ఎన్నోసార్లు మీకు చెప్పిన. ఆ చెప్పిన మాట ప్రకారంగా 2009-14 ఎమ్మెల్యే కానీ ఆనాడు నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మీరు ఆనాడు నన్ను గెలిపిస్తే 2014లో నేను లెక్కకు తీసుకోలేదు. కానీ 2018 ఎన్నికలప్పుడు ఆనాడు మీరు ఒక దొంగకు ఓట్లేసి ఆనాడు మీరు ఏదైతే ఓడించారో నేను నిజంగా కూడా 2018లో మీరు ఓడించినప్పుడు నేను బాధపడ్డా. కానీ బాధపడ్డా కూడా ఎక్కడ కూడా చెలించలే. 5 సంవత్సరాలు మీకోసం నేను లేకపోతే పెద్దపల్లి మొత్తం ఏం లేకుండా దోస్తుండే. ఇక్కడ ఉన్నటువంటి సీనన్నకు చెప్తున్నా, ఏం లేకుండా పెద్దపల్లి దోస్తుండే. ఆనాడు ఇప్పుడే మీకు ఎమ్మెల్సీ గారు చెప్పారు, నేను అన్నుండి కూడా ఏం చేయలేకపోయానని చెప్పి వడ్ల కటింగ్ పెట్టినా ఈ మానేరు ఇసుక అమ్ముకున్నా, కాలేజీలో పోసుకొని ఇసుక అమ్ముకున్నాడని చెప్పి కూడా ఆ రోజు చెప్పిన. అప్పుడున్నటువంటి అక్కడ ఏదైతే ఇప్పుడు మనం కట్టినటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు రేకులు అమ్ముకుంటే, పైపులు అమ్ముకుంటే, కర్ర అమ్ముకుంటే ఆనాడు నేను అడ్డుపడితే 24 గంటలల్లా అక్కడ తీసుకొచ్చి పెట్టింది నిజం కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే ఈ రకంగా సేవ చేసినాం. ఇవాళ ఆనాడు చెప్పినాం, నేను గెలిస్తే మీకు మానేరు ఇసుక పెద్దపల్లికి ఫ్రీ తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి ఆనాడు గెలిచినాక ఎమ్మడే శ్రీధరబాబు గారు చెప్పి 3 రోజులలో శానిటెక్స్ తీసేసి మీకు ఇవాళ పెద్దపల్లికి ఇసుక ఆనాడు 3300 3500 ఇసుకుంటే ఇవాళ కేవలం 1300 1400 1500 ఇసుకొస్తుందంటే అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పతనం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఇదే కాదు 4 పోలీస్ స్టేషన్ సంబంధించి నేను లోకలు నా కోట్లేయండి, తర్వాత నా కోడలు కోట్లేయండి అంటే మీరందరూ నమ్మి నేను ఆనాడు కూడా చెప్పిన, మీరు రెండోసారి నమ్మకండి, నమ్మి మోసపోయిండు. మళ్ళీ వాళ్ళ కోడలు చైర్మన్ చేస్తే మిమ్మల్ని మొత్తం దోసుక తింటాడు పెద్దపల్లి అంటే నా మాట ఇన్లే. వాడ తిరిగి చెప్పిన ఆనాడు ఈ పెద్దపల్లిలో వాళ్ళ కోడలు చైర్మన్ అయిన తర్వాత ఇల్లు కట్టుకుంటే 2వ రోజు 3వ రోజు తట్టలు పారలు మున్సిపల్ ఆఫీస్కి పోతాయి. పోయి అక్కడ 4 లక్షలు 5 లక్షలు బేరం చేసుకొని అవి సెటిల్మెంట్ అయిపోయాక మళ్ళా ఇల్లు మొదలవుతాయి. నేను ఆ రోజు చెప్పిన, ఇవాళ నేను ఎమ్మెల్యే అయిన తెల్లవారి మున్సిపల్ సిబ్బందిని పిలిచి చెప్పిన, ఎవరన్నా ఇల్లు కట్టుకుంటే మీరు తట్ట తీసుకపోయినా పార తీసుకపోయినా కట్టే ఇల్లుకు ఎవరన్నా డబ్బులు అడిగితే మంచిగా ఉండదంటే ఇవాళ రూపాయి ఖర్చు లేకుండా ఇల్లు పర్మిషన్ ఇప్పించి పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు ఇవాళ ఇల్లు కట్టుకునే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం నేను కానీ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదే కాదు
ఇవాళ 4 పోలీస్ స్టేషన్లు, మహిళా పోలీస్ స్టేషన్ లేదు, ఇవాళ మహిళా పోలీస్ స్టేషన్ ప్రారంభించుకున్నాం. ఇవాళ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేదు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రారంభించుకున్నాం. రూరల్ పోలీస్ స్టేషన్ లేదు, రూరల్ పోలీస్ స్టేషన్ ప్రారంభించుకున్నాం. ఇలా 24 ఏళ్ళు అవుతుంది ఎలియేడు మండలం వచ్చి, ఎలియేళ్ళ పోలీస్ స్టేషన్ లేదు. అంటే ఇవన్నీ కూడా జరిగినాయి అంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మన అందరి మీద, పెద్దపల్లి నియోజకవర్గం మీద అభిమానం ఉండడం, నేను ఎమ్మెల్యే కావడం, శ్రీధర్ బాబు గారు జిల్లా మంత్రి ఉండడం, వారి నాయకత్వంలో ఇవన్నీ కూడా ఇవాళ తీసుకొచ్చుకోగలిగినాం. ప్రతి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. పేదవాళ్ళు ఏదైతే ఆలోచిస్తే ఆ పేదవాళ్ళు ఆలోచనకు అనుగుణంగా ఇవాళ ఈ ప్రభుత్వ కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో నడుస్తూ ఉన్నాయంటే దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు, మన జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారు, ఇవాళ మన జిల్లా కలెక్టర్ గారు కూడా మేము ఏదన్నా శ్రీధర్ అన్న పని చెప్తే వాస్తవానికి మేము చెప్పి మర్చిపోతాం కావచ్చు, కానీ తను మర్చిపోకుండా ఎంబడి పడి పనిచేస్తూ ఉన్నాడు. ఇవాళ నిజంగా కూడా అది ప్యాడీ వడ్ల కొనుగోలు కావచ్చు, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కావచ్చు, పట్టణంలో నడిచేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇవాళ ల్యాండ్ యాక్వేషన్, ఇవాళ బైపాస్ రోడ్ నిర్మాణం దాదాపు 82 కోట్లతోని ఇవాళ బైపాస్ రోడ్ నిర్మాణానికి ఆనాడు ముఖ్యమంత్రి శాంక్షన్ ఇస్తే ఇవాళ టెండర్లు పూర్తయినాయి. ఇవాళ 50 పడకల ఆసుపత్రి, ఆనాడు 50 పడకల ఆసుపత్రి, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటైనటువంటి ఆ మున్సిపల్ ఆనాడు 30 పడకల నుంచి 50 పడకలకు అప్గ్రేడ్ అయింది. మళ్ళీ మొన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఈ ప్రాంతం వచ్చినప్పుడు, పెద్దపల్లికి వచ్చినప్పుడు, అన్నా మాకు హాస్పిటల్ కావాలి, దాన్ని 100 పడకలకు అప్గ్రేడ్ చేయాలంటే ఒక్క రోజు ముందు జీవో ఇచ్చి 100 పడకలకు అప్గ్రేడ్ చేయడం జరిగింది.